నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ని వ్యతిరేకించిన ఇండియా కూటమి. దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. సిరిసిల్లలో సందడి చేసిన హీరోయిన్ అనన్య. ఈ నెల 20న నిర్వహించే పవర్లూమ్ కార్మికుల ఒకరోజు విజయవంతం చేయాలని కోరిన సిఐటియు నాయకులు. పార్లమెంట్ లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన టీఆర్ఎస్పీ నాయకులు. దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పునర్ ఆలోచన చేయాలి విజ్ఞప్తి చేసిన పాస్టర్ల సంఘం నాయకులు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శ్రేణులు సిరిసిల్లలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం ఇండియా కూటమి దిష్టిబొమ్మను దహనం చేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదింపజేసి మహిళా సాధికారతకు బాటలు వేశారని కొనియాడారు. రాజకీయ స్వార్థంతో ప్రతిపక్షాల కూటమి ఈ బిల్లుపై విషయం చిమ్మడం వారి మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. దేశ అభివృద్ధిలో సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతో కేంద్రం అడుగులు వేస్తుంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇండియా కూటమి అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహిళలకు రాజకీయ అధికారం దక్కడం ఇష్టం లేని పార్టీలకు రాబోయే రోజుల్లో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ల గురించి అమలు చేసిన దాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలకు ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులే పాలనలో ఉండాలి, వాళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు అందరూ వాళ్ళే ఉండాలి. సామాన్య మహిళలు ఎందుకు ఉండకూడదు? సామాన్య మహిళలకు 33% రిజర్వేషన్లు అడ్డుకోవడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు ఉంది? దాని గురించి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ధర్నా ప్రోగ్రాం చేస్తున్నాము. దానికి మేము మహిళలందరం ఏకమవుతున్నాము. ఎందుకు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే పాలనలో ఉండాలా, సామాన్య మహిళలు ఎందుకు ఉండకూడదు అని తెలియజేస్తూ ఇక్కడ నిరసన ప్రోగ్రాం చేస్తున్నాం. భారత్ మాతాకి 33% మహిళల రిజర్వేషన్ బిల్లును రద్దు చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలను కించపరచడం అలవాటు అయిపోయింది. 6 గ్యారెంటీల పేరుతో ఇప్పటి వరకు మోసం చేసింది సరిపోదా? ఇప్పుడు మహిళా బిల్లును కూడా మీరు ఏ విధంగా రద్దు చేసిర్రు? మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంకెన్ని రోజులు మమ్మల్ని మహిళలను ఇట్లా సాధారణంగా మీకు ఓట్లు వేయడానికే పనిచేస్తామా? మహిళలను మేము రాజకీయం వెళ్ళడానికి పనికిరామా అనేది మేము మా మహిళా లోకం తరఫున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. మేము తలుచుకునేది ఉంటే, మహిళలు తలుచుకునేది ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో రూపుమాపు లేకుండా, దేశంలోనే రూపు లేకుండా మేము చేసేస్తాం. మా మహిళలకు ఎంతో గౌరవంతో నరేంద్ర మోడీ గారు ఇంత మంచి గౌరవప్రదమైన బిల్లు ప్రవేశపెడితే ఇవాళ మీరందరూ గుమ్మిగూడి మా మహిళా బిల్లును రద్దు చేయడం అది ఎంతవరకు మీకు న్యాయం? మీరు పేరు చెప్పుకోవడానికే మహిళలకు సపోర్ట్ చేస్తారు అంతే, అది ప్రెస్ మీటింగ్లలోనే పనికొస్తుంది మీకు. కానీ నిజానికి మీరు చేసేది ఏమీ లేదు. మహిళలకి ఎప్పుడు అన్యాయమే జరిగింది మహిళలకు మీ వలన, అంతేగాని మీరు ఏం చేసింది ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ కు ఖబర్దార్ చెప్తున్న మహిళా లోకం, మీరు కనుక మమ్మల్ని తక్కువ చేసేది ఉంటే మాత్రం మీ రూపురేఖలు కాంగ్రెస్ మొత్తం సమసిపోతుంది, ఇక్కడిలోనే అంతమైపోతుందని ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఊరుకునేది లేదు. ఇప్పటికైనా కూడా ఎప్పటికైనా మహిళలకు అన్యాయం జరిగితే మాత్రమే మస్తలు ఊరుకోం. అంటే మీ వాళ్ళే పెద్ద పెద్ద పదవులలో కూర్చోవాలి, పార్లమెంట్లలో కూర్చోవాలి, కానీ మేము పనికి రామా? మేము ఓట్లు వేయడానికే పనికి వస్తామా మీకు? ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతాం. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మహిళా లోకానికి. మేము మాత్రం ఇక్కడితో ఊరుకునేది లేదు. ధర్నాలు చేస్తాం, నిరసనలు
చేస్తాం. ఖబర్దార్ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మహిళలకు గౌరవం ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున మన పార్లమెంటులో భారత ప్రధానమంత్రి గారు 33% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి యావత్ భారతదేశం మహిళలందరూ సంఘీభావం తెలిపారు. మహిళలకు 33% రిజర్వేషన్ అనేది దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోతున్న వేళలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం పిచ్చి ఆలోచన ఏమో అర్థం కాదు, కానీ మహిళల పట్ల ఇంత దురాలోచన ఉంటుందని మేము అనుకోలేదు. 33% మహిళలకు రిజర్వేషన్ వస్తే చట్టసభల్లో అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్క మహిళ ముఖంలో సంతోషం వెలువడే సమయంలో వాళ్ళు దీన్ని అమలు చేయకుండా ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది. రాహుల్ గాంధీ ఫ్యామిలీ నుంచి మహిళలు అవకాశాలు రావాలి, వాళ్ళ అమ్మలు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళే రాజకీయం చేయాలి, వాళ్ళే చట్టసభల్లో ఉండాలి, వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, వాళ్ళే ఎంపీలు కావాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ ఇక్కడ ఉన్న మన స్థానికంగా ఉన్న మహిళలు కానీ చట్టసభల్లో పనికిరారా? ఓట్లలో సగభాగం ఉన్న మహిళలు ఇవాళ రాజకీయ రంగంలో ముందు భాగంలో ఉండాలని మన భారత ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు అమలు జరగకుండా చేయడం ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ నాయకులకు, ఖచ్చితంగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినందుకు మహిళా బిల్లు అమల్లోకి వచ్చేదాకా కొట్లాడదాం. ఎక్కడికైనా మహిళా లోకంతో సిద్ధమై మేము ఎక్కడికైనా ధర్నాకు సిద్ధంగా ఉంటాం. దీనికి బీజేపీ పార్టీ తరఫున మేము ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతా. సిరిసిల్ల పట్టణంలో హీరోయిన్ అనన్య నాగెళ్ల సందడి చేశారు. ఈరోజు లీసా చిత్ర యూనిట్ సభ్యులు కెమెరామెన్ సతీష్ రెడ్డి నివాసానికి రాగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వకీల్ సాబ్, మల్లేశం తదితర సినిమాల్లో నటించారని లీసా చిత్ర హీరోయిన్ అనన్య నాగెళ్ల తెలిపారు. గతంలో మల్లేశం సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు సిరిసిల్ల ప్రజలు చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. త్వరలో వచ్చే తమ లీసా మూవీని కూడా ప్రజలు ఆదరించాలని కోరారు. వెంట తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ ఫౌండర్ మాసం రత్నాకర్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు ఉన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను అనన్య నాగెళ్ల. సో ఈరోజు నేను ఈసా మూవీ చిత్రీకరణ సందర్భంగా సిరిసిల్లకి రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి హోమ్ టౌన్ కూడా ఇది. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం నేను మల్లేశం ప్రమోషన్స్లో భాగంగా రావడం జరిగింది. అప్పుడు డెవలప్మెంట్ చూసి చాలా షాక్ అయ్యాను. చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది సిటీ ఎప్పుడు వచ్చినా. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. చుట్టూ ఫారెస్ట్ వల్ల అనుకుంటా కొంచెం టెంపరేచర్ అది తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. సిరిసిల్ల పీపుల్ అందరూ మా లీసా మూవీని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. బికాజ్ మా డిఓపి అండ్ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ చాలా డిపార్ట్మెంట్స్లో మెయిన్ పార్ట్ అనమాట సతీష్ గారు. సో తను మీ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండే. సో మీరందరూ మా లీసా మూవీని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 20న పాలిస్టర్ కూలీ పెంచాలని పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులు ఆసాంలో ఒకరోజు సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని మార్కండే భవనంలో తంగలపల్లి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పాలిస్టర్ కూలీ పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ముందు జరిగే దీక్షలో తంగలపల్లిలోని పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులు, ఆసాంలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపునిచ్చారు. యజమానులు కార్మికులకు, ఆసాంలకు కూలీ పెంచకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఇప్పటికీ అగ్రిమెంట్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా యజమానులకు కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం చేస్తున్నారని, లేబర్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం నిత్యావసరపు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినా చాలీచాలని వేతనంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తంగలపల్లి అధ్యక్షులు కుడిక్యాల కనకయ్య, సామల నర్సయ్య, అవధూత హరిదాసు, సామల విష్ణు, రామనారాయణ, శ్రీశైలం, ప్రకాష్, రమేష్, అశోక్ తదితరులు ఉన్నారు. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులకు, ఆసాములకు కూలీ పెంచడం పట్ల యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ వెంటనే కూలీ పెంచాలనే డిమాండ్తో మరి పవర్లూమ్ అనుబంధ సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున ఒకరోజు వస్త్ర పరిశ్రమ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా యజమానుల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల యజమానుల సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమానికి చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో తంగలపల్లి మండల కేంద్రంలో మరి ఒకరోజు బంధు దీక్షలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతోంది. ఈ సందర్భంగా తంగలపల్లిలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, వార్పిన్, వైపని అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములందరికీ కూడా ఈ 25 రేపు సోమవారం రోజునటువంటి జరిగేటువంటి ఒకరోజు బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని, మన కూలి పెంచుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 20, 2022న పవర్లూమ్ కార్మికులకు, అనుబంధ వార్పిన్, వైపన్, ఆసాములకు కూలీ పెంచుకోవడం జరిగింది సమ్మె చేసి.
మరి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. కూలీ అగ్రిమెంట్ ముగిసి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా యజమానులు కూలీ పెంచకుండా మరి కార్మికులను కష్టానికి తగిన కూలీ చెల్లించకుండా కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. ఒకవైపు మార్కెట్లో చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ 20 నుంచి 30% ధరలు పెరిగినటువంటి పరిస్థితుల్లో మరి వేతనాలు పెరగకపోవడంతో సరైనటువంటి వేతనాలు రాక కార్మికులు ఆర్థికంగా వారి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో యజమానులకు అనేక దఫాలుగా కూలీ పెంచాలని చెప్పి మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా యజమానులు మొండిగా వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా లేబర్ అధికారులకు కలిసి లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మరి కూలీ పెంచుకోవడంలో భాగంగా ఏప్రిల్ 20న ఒకరోజు బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా యజమానులు మరి ఆలోచించాలి. మరి కార్మికులు రోజు రోజుకు ఇక్కడ వేతనాలు రాకపోవడంతో ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబాలను పోషించుకోలేక మరి కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యజమానుల మీద ఉందని గుర్తు చేస్తూ మరి వారి లాభ నష్టాలతో సంబంధం లేకుండా కార్మికులు పనిచేస్తేనే వచ్చే వేతనంతో వారి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించి వెంటనే చర్చలు జరిపి కార్మికుల పవర్ను గార్పిన్ వైద్యం కార్మికుల ఆశంలో కూలి పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఒకరోజు సమ్మెతో కూడా యజమానులు దిగి రాకుంటే కనుక అవసరమైతే పూర్తిగా పరిశ్రమను బంద్ పెట్టి నిరవధిక సమ్మె కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రేపు సోమవారం రోజునటువంటి జరిగేటువంటి ఒకరోజు సమ్మెలో తంగెలపల్లి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కార్మికుడు వార్పిన్ వైపు నిర్బంధ రంగాల కార్మికులు ఆశములందరూ ఒకరోజు బంద్లో పాల్గొని దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది. తెలంగాణ గౌరవాన్ని అవమానించేలా పార్లమెంట్లో వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత తేజస్వి సూర్యకి ఏమిటని టీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ ప్రశ్నించారు. తెలంగాణది కోట్లాది ప్రజల త్యాగాల ఫలితమని ఆ ఉద్యమానికి ప్రాణం పెట్టి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అవమానించే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఇలాంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. అదే టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి సూర్య లాంటి వారికి అక్కడికక్కడ గట్టి సమాధానం ఇచ్చేవారని హెచ్చరించారు. తెలంగాణపై ప్రేమ ఉందని చెప్పుకునే కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటని, ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లేనని తీవ్రంగా విమర్శించారు. తేజస్వి సూర్య వెంటనే యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని టీఆర్ఎస్పీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఎస్కే ఆప్రోజ్, ఆర్ఎల్ వినయ్ కుమార్, సిరిమల్లి హరీష్, భానురాజు, అమీర్, సయ్యద్ శేఖర్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి కుమార్ తెలంగాణపై విషం కక్కడం జరిగింది. నిజంగా మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఇంత ధైర్యం ఉండేదా, వాళ్ళకు మన తెలంగాణపై మాట్లాడే ధైర్యం ఉండేదా అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నా ఈ మాటలు మాట్లాడినా అడ్డుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ అంటే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వమే అని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంపై మన పార్లమెంటులో మాట్లాడడం చాలా సిగ్గుచేటని మేము తెలియడం జరుగుతుంది. ఏఎస్సీ ఎంపీ, బీజేపీ ఎంపీ గారు తెలంగాణ ప్రజలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. యా బిడ్డ, మీరు తెలంగాణపై మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా బీజేపీ పూర్తిగా అక్కడ ఎంపీగా ఉండి మన కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు, మళ్ళీ అలాగే బండి సంజయ్ గారు, మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నాయి. నోరు మెదపకపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు తెలంగాణ ప్రజలు అమరవీరులను మీరు క్షమాపణ చెప్పాలని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు ఎంతో మహా కార్యక్రమం చేసిర్రు. మీరు తెలంగాణ రాష్ట్రంపై విషం కమ్మి మాట్లాడడం
మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదే పార్లమెంటులో మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే మీరు మాట్లాడే ధైర్యం ఉండేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు 16 మంది ఎంపీలున్నా మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఒక్కరు చూతా అడ్డుకోకపోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు శ్రీరామ రక్ష అని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ఎంపీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీజేపీ తెలంగాణ ద్రోహులుగా ఉండిపోతారని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు దీనికి సమాధానం చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని ఇచ్చిన తీర్పును పునరాలోచించాలని పాస్టర్ల సంఘం నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పాస్టర్లు పేర్కొన్నారు. మతం మనసుకు సంబంధించింది కాబట్టి హిందువులు క్రైస్తవులుగా, క్రైస్తవులు హిందువులుగా, ముస్లింలు ఇతర మతస్థులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దళిత క్రిస్టియన్ల విషయంలో పునరాలోచన చేసుకోవాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్, ఇండియా ప్రధాన కార్యదర్శి కుమరి రాజేష్, ఉపాధ్యక్షులు బి ఎలిషా భైకన్ దేవయ్య, జాయింట్ సెక్రటరీ లతా నియాల్ జోసెఫ్, మీడియా కన్వీనర్ కులేర్ కిషోర్, ఈసీ మెంబర్లు ప్రసాద్, స్టీరింగ్ కమిటీ సభ్యులు విద్యానందం, పావుల్ జాన్ పాల్గొన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పాసెస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవుల హక్కుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని గుర్తించి ఈ మధ్యన దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పాస్టర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ద్వారా దళితులకు వారి యొక్క రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే మన రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 25లో చూస్తున్న ప్రకారం అయితే మత స్వేచ్ఛ అనేది మనము చూస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ అనేది ఉంది. అది ఓన్లీ మన దేశంలో దళితులకు ఏమవుతుందంటే మన దేశంలో ఉన్న దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. మిగతా మరి వేరే వర్గాల వారికి అది న్యాయం ఉండొచ్చు, కానీ ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి ఇప్పటి వరకు దళితులు అనేది అనగదొక్కబడుతూనే ఉంటున్నారు. అయితే మతం విషయంకి వచ్చేసరికి, కులం విషయం వచ్చేసరికి అవి రెండు వేరువేరుగా మనం చూడాలి. కులం అనేది అది మన యొక్క జన్మతో వస్తున్నది. మతం అనేది అది తన యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉండేది మతం. అది మనం గమనించవలసిందిగా మన గౌరవనీయులైన సుప్రీంకోర్టుకు, అదేవిధంగా మరి మన భారతదేశపు మరి సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు వినిపిస్తుంది. మనుషుని యొక్క మరి మానవునికి హక్కులు అనేవి ఆర్టికల్ మనకు కల్పిస్తుంది. ఆర్టికల్ 14, 15, 16లో మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు ఉంటున్నాయి. అయితే దానిలో ఏం చెప్తుందంటే మతము కావచ్చు, కులము కావచ్చు, లింగ విభేదాలు ఏమీ లేకుండా అందరికీ సమానంగా వారు ఉండాలని మన రాజ్యాంగం స్పష్టత కలిగి సెలవిస్తుంది. అయితే మనం గమనించి మరి గౌరవనీయులు సుప్రీంకోర్టు, మరి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గమనించి దళితుల్లో ఉంటున్న క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తారని మా జిల్లా తరఫున విన్నపం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు దళితుల క్రైస్తవుల విషయంలో ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఆర్టికల్ 20 ప్రకారంగా క్రైస్తవులకు మత స్వేచ్ఛ అనేది ఈ లోకంలో భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఏ మతాన్ని స్వీకరించే హక్కు, జీవించే హక్కు ప్రతి వారికి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని విషయంలో కూడా ఆలోచించి మా క్రైస్తవుల పట్ల క్రైస్తవుల పట్ల మీరు ఇచ్చిన తీర్పు ఎంతగానో అది బాధిస్తుంది. దాని విషయంలో మీరు ఆలోచన చేయవలసిందిగా మేము మాట్లాడుతున్నాం. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పాస్టర్లు అందరం కలిసి మతం అనేది మధ్యలో నచ్చింది, కులవడ పుట్టుకతో ఉన్నది.
మతం అనేది ఈరోజు హిందూగా ఉన్నవారు క్రైస్తవులు మారచ్చు, క్రైస్తవులు ఉన్నవారు హిందూగా మారచ్చు, ముస్లింగా ఉన్నవారు వాళ్ళు హిందూగా మారచ్చు, క్రైస్తవులు మారచ్చు. అంటే మతం అనేది అది మనసుకు సంబంధించింది కాబట్టి ఈరోజు హిందూగా రేపు ముస్లింగా క్రైస్తవులు ఎప్పుడు ఏ విధంగా మారుతారని తెలియదు. అని ఇలాంటి విధానంలో చూసినప్పుడు కూడా కులానికి మతాన్ని అంటుకట్టడం అనేది సరైనది కాదు అని మేము మాట్లాడడం జరుగుతుంది. అది ఆ విషయాన్ని మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా పాస్టర్లు అందరం కలిసి దాన్ని ఖండిస్తున్నాము. దీని విషయంలో మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కేవలము దళితుల మీదనే ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారు? ఆ క్రైస్తవుల దాంట్లో అనేక మంది ఉన్నారు కదా. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ దళితులు ఎస్సీ ఎస్టీ అన్నవారు క్రైస్తవులుగా ఉండద్దు. అంటే ఇది బెదిరింపుగా ఈ తీర్పునిచ్చి ఎస్సీలను వేసిన దళితులందరినీ ఏం చేస్తున్నారు, బెదిరించినట్టుగా ఈ తీర్పు ఇచ్చారు. ఎందుకంటే వారు మతం అనే స్వేచ్ఛ అనేది భారతదేశంలో లేకుండా వెళ్ళింది. లౌకికమైన రాజ్యంలో మత స్వేచ్ఛ ఉన్నప్పుడు అందరి కులాలు సమానంగానే ఉండాలి, లేదా కులాలన్నీ తీసివేయాలి, లేదా ఈ మతం అనేది మారుతున్నది కానీ కులం మారదు. కాబట్టి ఆ క్రైస్తవులందరికీ ఎవరి కులంలో ఉన్నారో ఆ కులాన్ని అదేవిధంగా గుర్తించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి జిల్లా అందరిగా మేము మాట్లాడుతున్నాం. దీన్ని మీడియా ముందట ఈ రోజు రావడం బాధాకరంగా, ఇబ్బందికరంగా వచ్చాం. ఎందుకంటే తోటి మనుషులను చూసినట్లుగా, తోటి ప్రజలను చూసినట్లుగా మమ్మల్ని చూడడం లేదు అని మీడియా ముందు తెలియజేయడము జరుగుతున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ని వ్యతిరేకించిన ఇండియా కూటమి, దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు. సిరిసిల్లలో సందడి చేసిన హీరోయిన్ అనన్య. ఈ నెల 20న నిర్వహించే పవర్లూమ్ కార్మికుల ఒకరోజు విజయవంతం చేయాలని కోరిన సిఐటియు నాయకులు. పార్లమెంట్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేసిన టీఆర్ఎస్పీ నాయకులు. దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పునర్ ఆలోచన చేయాలి విజ్ఞప్తి చేసిన పాస్టర్ల సంఘం నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.